హాయ్ హలో ఫ్రెండ్స్ అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సంధ్య న్యాచురల్ లాగ్స్. సో నేనైతే ఇప్పుడు హెచ్వైడి అయితే స్టార్ట్ అయిపోయాను అనమాట. ఇంకా ఏ ట్రైన్కి వెళ్తున్నానంటే వందే భారత్ ట్రైన్కి అయితే వెళ్తున్నాను వైజాగ్లో. ఆఫ్టర్నూన్ 2:30కి అనమాట. అందుకని చెప్పేసి ఇప్పుడు 10 అవుతుంది, స్టార్ట్ అయ్యాను. ఫుల్ వర్షం, అసలు పొద్దున్న నుంచి ఆగట్లేదు. అందుకని చెప్పి ట్రైన్స్ కూడా లేట్గా ఉన్నాయి. ఇక్కడ నుంచి ప్రశాంత్కి వెళ్దామంటే అందుకని చెప్పి శ్రీకాకుళం వెళ్ళి అక్కడి నుంచి బస్కి వెళ్ళిపోతాము. ఇంకా నన్ను డ్రాప్ చేయడానికి అయితే మా అప్పల కొడుకు వస్తున్నాడు అనమాట. ఇంకా లగేజ్ అది ఉంది, అందుకని చెప్పేసి కొంచెం డ్రాప్ చేయడానికి వైజాగ్ వరకు అయితే వస్తున్నాడు తోడు. ఇంకా చూడండి ఫుల్ మబ్బులు. ఇంకా మా ఊరి బ్రిడ్జ్ ఇది, శ్రీకాకుళంకి వెళ్ళే బ్రిడ్జ్ చూడండి ఎంత బాగుందో, మా ఊరికి కనిపిస్తుంది కదా. సో చూడండి మధ్య మధ్యలో చాలా లొకేషన్స్ అయితే చాలా బాగుంటాయి. ఎవరైనా మన ఛానల్ని ఫస్ట్ టైం చూసినట్లయితే ప్లీజ్ లైక్ సబ్స్క్రైబ్ చేసుకోండి. చాలా రోజుల తర్వాత లెంత్ వీడియో చేస్తున్నాను కాబట్టి ఖచ్చితంగా చూడండి. సో ఈ వందే భారత్లో నా ప్రయాణం ఎలా ఉందనేది. ఇంకా కాంప్లెక్స్కి వచ్చినప్పటికి 10:30 అయ్యింది. వర్షం కారణంగా అక్కడ వీడియో తీయలేకపోయాను. ఇంకా బస్ ఎక్కేసాం. బస్ స్టార్ట్ అయినప్పటికీ 10 to 11 అయిందనమాట. సో ఇంకా బ్రిడ్జ్ పైకి వచ్చింది, నాగావళి నది బ్రిడ్జ్ పైకి. చూసారు కదా వర్షాలు బాగా పడ్డాయి, అందుకని చెప్పేసి వాటర్ ఫ్లోయింగ్ అయితే ఫుల్గా ఉంది. చాలా బాగుంటుంది ఇక్కడ లొకేషన్ అయితే. మా శ్రీకాకుళంలో ఖచ్చితంగా చూడండి, స్కిప్ చేయొద్దు. ఈ లొకేషన్ అయితే చాలా చాలా బాగుంటుంది అనమాట, చూసేయండి. ఇంకా నాగావళి నది దగ్గర వీడియో తీసిన తర్వాత ఇంకా నేను పడుకుని పోయాను అనమాట. కూల్గా ఉంది క్లైమేట్ అని చెప్పేసి ఇంకా వైజాగ్ వచ్చాకే వీడియో అయితే తీసాను. సో చూడండి, మేము సంక్రాంతి టైంలో ఈ ట్రైన్ ఎక్కినప్పుడు అది వేరే ట్రైన్, వైట్గా ఉండేది, కొంచెం పాతగా ఉండేది. ఇది మాత్రం కొత్త ట్రైన్ అనమాట. చాలా బాగుంది ఈ ట్రైన్, కలర్ఫుల్గా ఆరెంజ్ అండ్ బ్లాక్ కాంబినేషన్లో. ఇంకా సరే వెళ్ళిపోతాం, ఎంతసేపు నుంచి ఉంటామని చెప్పేసి లోపలికి వెళ్ళిపోతున్నాం అనమాట. ఇంకా వెళ్తుంటే క్లీనింగ్ అవుతుంది ఇంకా అని చెప్పేసి వాళ్ళు మళ్ళీ రండి కాసేపు అయ్యాక అని చెప్పారు. అందుకనే మళ్ళీ బ్యాక్ వచ్చేసాను. కానీ చాలా అంటే చాలా బాగుందనమాట ట్రైన్ మొత్తం. చూసారు కదా, క్లీనింగ్ అయిపోయింది, ఇంకా ప్యాసింజర్స్ అందరూ వచ్చేస్తున్నారు. ఈ సీట్లు అన్నీ ఎంత బాగున్నాయి అంటే చాలా బాగున్నాయి. కానీ ట్రైన్ ఎక్కాక నాకు కాసేపు అన్కంఫర్టబుల్గా ఉంటుంది ఆ రూమ్ స్ప్రే స్మెల్ కారణంగా. తర్వాత అయితే సెట్ అయిపోతాను అనమాట. ఇదిగోండి మా చంటి బాబు. ఇంకా దారిలో లొకేషన్స్ అయితే చాలా బాగుంటాయి చూడండి. సో ఈ లొకేషన్ వచ్చేసి దువ్వాడ స్టేషన్ దగ్గర అనమాట. సో దువ్వాడ దాటాక చూడండి ఎంత బాగుందో, అసలు చాలా గ్రీనరీగా ఉంది కదా. సో దువ్వాడ దాటాక ఇంకా తుని, ఇంకా రాజమండ్రి ఇలా కూడా తీసాను లొకేషన్స్, ఖచ్చితంగా చూడండి. స్నాక్స్ ఏమి ఇచ్చారో చూపిస్తాను, ఒకసారి చూసేయండి. స్నాక్స్ అయితే చూడండి, వాటర్ బాటిల్, పాప్కార్న్, మిక్చర్ అండ్ రియల్ ఫ్రూట్ జ్యూస్ అండ్ మసాలా టీ, సమోసా ఇచ్చారు. నేను ఇవేం తినలేదు, ఒక్క సమోసా తిన్నాను. అది కొంచెం స్పైసీగా ఉండడం వల్ల అప్పుడు నాకు వామిటింగ్ సెన్సేషన్ అనేది తగ్గి కొంచెం సెట్ అయ్యాను అనమాట. సో తర్వాత వచ్చేది తుని లొకేషన్ చూడండి. ఇక్కడ వచ్చినప్పటికీ పొగ మంచులా అనిపించింది లైట్గా. ఇది అన్నవరం దగ్గర పైన అదిగోండి గుడి కనిపిస్తుంది. హలో देखने कुछ नहीं, देख रहे समोसे के इसे मार के लोग देखे उसमें हाँ ले बैठ गया अच्छा
రాజమండ్రి దగ్గర వీడియో తీసి నేనైతే పడుకుని పోయాననమాట. ఇంకా బ్రిడ్జ్ వీడియో తీయలేదు. ఎందుకంటే మా అమ్మ వాళ్ళకి వీడియో కాల్ చేసి చూపించాను. అందుకే తీయలేదనమాట. ఇంకా నేను దిగినప్పటికి 11 అయింది. మా హస్బెండ్ వచ్చారు. ఇంకా అలా వచ్చి ఇంకా మా హస్బెండ్ అయితే ఏం తినకుండా వచ్చేసారంట. అందుకని చెప్పేసి ఇక్కడ టిఫిన్ అయితే చేసాం. టిఫిన్ అయితే ఇది అమీర్పేటలో హరి దోశ అంట. చాలా బాగుంది. టేస్ట్ అయితే మాత్రం చాలా చాలా బాగుంది. సో వీడియో నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్.